Hello all, welcome back to our channel. So students, in this video we are going to discuss full subject explanation of Telugu. Okay. స్టూడెంట్స్ నేను మీకు చెప్పాను కదా, ప్రాచీన పద్య భాగంలో ఓన్లీ 3 లెసన్స్ ఉంటాయి. శకుంతలోపాఖ్యానం నన్నయ్య గారు రచించినారు. గొడగూచి కథ పాల్కురికి సోమనాథుడు రచించినాడు. సంహరుడి తపస్సు అద్దంకి గంగాధరుడు గారు రచించినాడు. సో శకుంతలోపాధ్యాయనము సంహరుని తపస్సు నుంచి మీకు పద్యాలు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఆధునిక కవిత్వంలో మీకు మొత్తం 4 లెసన్లు ఉంటాయి. దట్ ఈస్ కాసులు, రాజు కవి, గంగిరెద్దు, జయభేరి. ఇందులోకి ఏవైనా 3 లెసన్లు నేర్చుకుంటే సరిపోతుంది. మీకు ఉపవాచకం అనేది రుద్రమాదేవి నవల అనేది కంపల్సరీగా అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ నవల ఇది, మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ గ్రామర్ బిట్స్లో మీకు పర్యాయ పదాలు, నానార్థాలు, సందులు, సమాసాలు, తెలుగు వాక్యం ఇవన్నీ ఉంటుంది. ఓకేనా. సో ఈ సందులు, సమాసాలు, నానార్థాలు, తెలుగు వాక్యం ఇవన్నీ ఏంటంటే షార్ట్కి యాజ్ వెల్ యాజ్ ది లాంగ్కి అన్నిటికీ ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ మనము శకుంతలోపాధ్యాయం నుంచి మీరు పద్యాలు నేర్చుకోవాలి. ఎస్ఏ ఆన్సర్స్ నేర్చుకోకపోయినా పర్లేదు. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పద్యం ఏంటంటే విమల యశోనిధి పురుషవృత్వ. ఇది ఏదైతే పద్యం ఉందో, సో ఈ పద్యం అనేది కంపల్సరీగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. నేను శకుంతలోపాధ్యాయం నుంచి ఒక 3 పద్యాలు చెప్తాను, సంహరుడు తపస్సు నుంచి ఒక 2 పద్యాలు చెప్తాను. సో మీరు ఏ లెసన్ ఇప్పుడు శకుంతల నుంచి నేర్చుకుంటున్నారు, పద్యం అటెంప్ట్ చేస్తారు, పార్ట్ బిలో 15 మార్కులు అని అంటే ఆ 3 పద్యాలు నేర్చుకోండి. లేదు సంహరుడు తపస్సులో 2 పద్యాలు నేర్చుకుంటామంటే మీ ఇష్టం. రెండిట్లకేంది 2 లెసన్లకేంది ఏదైనా ఒక లెసన్ నేర్చుకుంటే సరిపోతుందమ్మా. ఓకేనా. ఇలా వాడు మీకు ఎగ్జామినేషన్లో పద్యం అనేది ఇస్తాడు. సో మీరు ఆన్సర్ ఎలా రాయాలి అని అంటే కవి పరిచయం అని పెట్టి, ఇది నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వం లైక్ చతుర్దశాధ్యాయం నుంచి గ్రహించబడినది. సో ఈ లెసన్స్ నుంచి ఏ పద్యం వచ్చినా కవి పరిచయం అనేది సేమ్, సందర్భం అనేది కూడా కొంచెం సేమ్గానే ఉంటుంది. ఓకేనా. సందర్భం ఏంది, శకుంతల నుంచి వారి చోటుకి పొమ్మన్న ఇట్లా ఈ దుష్యంతుడు మహారాజు, శకుంతల ఏవైతే ఉన్నారో సో ఆ సిచ్యువేషన్కి సంబంధించిన సందర్భం అని చెప్పి ఇది రాసుకోవాలి. సో విమల యశోనిధి అంటే నిర్మలమైన కీర్తికి నిలవైన వాడ. సో ఇట్లా మీనింగ్స్ అనేది రాయండి. సో మోస్ట్లీ అన్ని మీనింగ్స్ కరెక్ట్గానే ఉండాలని అయితే ఏం రూల్ లేదు. సో అందరు ఏం కరెక్ట్గా చెక్ చేయరు. ఓకేనా. తాత్పర్యం అని అంటే ఏం లేదు మా. తాత్పర్యం అంటే ఇప్పుడు ఈ నిర్మలమైన కీర్తి, నిలవైన వాడ, వేదాలు, భూమి, నీరు, అగ్ని ఇవన్నీ కలుపుకుంటూ ఒక పారాగ్రాఫ్గా రాస్తే తాత్పర్యం అయిపోతుంది. కవితా విశేషం రాస్తే రాయండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. సో పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమన్నప్పుడు కవి పరిచయం, ప్రతిపదార్థం అండ్ భావం, తాత్పర్యమైన భావం అన్న ఒకటి, ఈ 3 కంపల్సరీగా రాయాలి 15 మార్కులకి. సో ఇది ఈ లెసన్ నుంచి ఇది ఒకటి ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే విపరీత పరిభాషలేమిటికి శూర్వనాథ. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పద్యం అనమాట శకుంతలోపాధ్యాయనం నుంచి. సో ఇది నన్నయ్య గారు రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్దశాధ్యాయం నుంచి గ్రహించబడినది శకుంతలోపాఖ్యానం అనే పాఠ్యభాగంలోనిది అని చెప్పి రాసేసి, ఇక్కడ సందర్భం ఏమవుతుంది, దుష్యంతునికి శకుంతల ధర్మోపద్ధతం చేస్తూ కుమారుని గొప్పతనాన్ని వివరించి, సో ఇట్లా సందర్భం అనేది కంపల్సరీ. నెక్స్ట్ మీనింగ్స్ రాసేసినారు, తాత్పర్యం రాసేసినారు. అండ్ థర్డ్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ పద్యం నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నా శకుంతలోపాధ్యాయం నుంచి అంటే నుతజల పూరితంబు. సో సేమ్ ఇది కవి పరిచయం సేమ్ ఉంటుంది, సందర్భం రాసి ప్రతిపదార్థం తాత్పర్యం రాసి సరిపోతుంది. ఈ 4th పద్యం అంత ఏం ఇంపార్టెంట్ కాదు. ఈ 3 పద్యాలు నేర్చుకోండి, కంపల్సరీ ఒక పద్యం అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వ్యాస రూపం ఎస్సే లాగా క్వశ్చన్ అడిగితే వాడు ఏం అడుగుతాడు, శకుంతలోపాధ్యాయనం గురించి వివరించండి అంటే ఈ లెసన్ యొక్క సమ్మరీ. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్, సేమ్ లైక్ ఇంగ్లీష్. మీరు నిన్న ఇంగ్లీష్ ఎలా రాసినారో రేపు ఎగ్జామ్ తెలుగు ఎగ్జామ్లో కూడా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ తగ్గట్టుగా రాయాలి. ఓకేనా. సో ఇది ఒకవేళ మీరు ఈ లెసన్స్ నుంచి పద్యాలు నేర్చుకుంటున్నారు అని అనుకోండి, ఎస్ఏ క్వశ్చన్స్ స్కిప్ చేసేయండి, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఒక 15 మార్కులు అనేది మీరు అటెంప్ట్ చేస్తారు.
పద్యాలు నేర్చుకుంటే. నెక్స్ట్ సందర్భ సహిత వాక్యాలు పాటేలో కంపల్సరీగా అడుగుతాడు. సో, ఇందులో నాకు నీ యెచ్చిన వరము దలంప మరియు జిత్తములోనన్ ఇది చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇందులో ఇట్లా మీకు సైడ్ లాగా ఉంటుంది. కవి పరిచయం రాయాలి, సందర్భం రాయాలి, భావం రాయాలి. ఈ 3. కవి పరిచయం సేమ్ ఉంటుంది. సందర్భం భావమే డిఫరెన్స్ ఉంటుంది. మిగతాయి అన్నీ సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇందులో నాకు నీ ఇచ్చిన వరం అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ నరుడు దొక్కిన నేరును తన్నిల్చమొచ్చును ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పతి పదార్థము. సందర్భ సహిత వాక్యము. ఇది కూడా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అనంటే ఈరోజు దాత్రీతల నాద అంత ధర్మయేతరన. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పతి పదార్థం అనమాట. ఓకేనా? సో, ఇవి నేర్చుకోనీకే ట్రై చేయండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం అడుగుతాడు ఈ లెసన్ల నుంచి అంటే అంతే. ఈ సందర్భ సహిత వాక్యాలు, ఆ పద్యాలు నేర్చుకుంటే మీరు ఒక లాంగ్ ఆన్సర్ 15 మార్కులు, షార్ట్ ఆన్సర్ ఒక 4 మార్కులు అనుకోండి. సో, 19-20 మార్క్స్ అనేది మీరు వెయిటేజ్ అనేది వేస్తారు. పాసింగ్ మార్క్స్ అనేది 36. నెక్స్ట్ గొడగూచి కథ నుంచి మీకు పద్యాలు అనేది లేవు కాబట్టి మీకు ఏమొస్తుంది? ఎస్సే క్వశ్చన్ వస్తుంది ఇందులోకేని. కంపల్సరీగా 15 మార్కులకి ఎస్సే క్వశ్చన్ అనేది కంపల్సరీగా అడుగుతాడు. సో, ఈ గొడగూచి కథ అనేది పాల్కురికి సోమనాథుడు రచించినారు. ఈయన 12వ శతాబ్దానికి చెందినవాడు. వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామంలో జన్మించాడు. ఆయన గ్రామంలో సోమేశ్వరుడు అనుగ్రహంతో ఈ కవి పుట్టినాడు కాబట్టి ఈయనకి సోమనాథుడు అని వాళ్ళ తల్లిదండ్రులు ఈయనకి నామకరణం చేసినాడు. ఆయన తల్లిదండ్రి పేరేంటి? తల్లి ఏమో శ్రీయాదేవి, తండ్రి ఏమో విష్ణురామి దేవుడు. ఓకేనా? ఇది అబౌట్ ది ఆథర్ అనమాట. సో, ఇందులో ఓన్లీ మీరు సమ్మరీ నేర్చుకోండి లైక్ వ్యాసరూప ప్రశ్న ఎలా అడుగుతాడంటే గొడగూచి ముగ్ధత్వాన్ని వివరించండి, గొడగూచి వృత్తాన్ని తెలపండి, లేదా శివుడు పాలు తాగడానికి గొడగూచి ఊహించిన కారణాలు తెలపండి. ఇట్లా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు వస్తాయి. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్. ఫస్ట్ కవి పరిచయం రాస్తాం, పాల్కురికి సోమనాథుడి గురించి రాస్తాం. సో, బసవ పురాణంలో పాల్కురికి సోమనాథుడు చెప్పిన ముగ్ధ భావాలకు కథలో గొడగూచి కథ ఒకటి. సో, బసవ పురాణంలో ఒక పురాణంలో ఈ పాల్కురికి సోమనాథులు ఒక కథ చెప్పినారు. అన్నో కథలలో ఈ గొడగూచి కథ అనేది ఒకటి. అంటే ముగ్ధ అంటే ఉదయాన్నే యవ్వనం కలది అని అర్థం. అంటే గొడగూచి 12 సంవత్సరాలు వయసు గల బాలిక అన్నమాట. సో, గొడగూచి అనేది ఒక అమ్మాయి, 12 years old అమ్మాయి అన్నమాట. సో, గొడగూచి పాత్రలో పాల్కురికి సోమనాథుడు చిన్నపిల్లల ముగ్ధత్వాన్ని చక్కగా రూపు కట్టించారు. గొడగూచి తండ్రి నిత్యం ఆ ఊరిలో శివుడికి కంచెడు పాలు నైవేద్యం పెట్టేవాడు. గొడగూచి అనేది అమ్మాయి, వాళ్ళ డాడీ ఏమో పూజారి. ఆయన ఎప్పుడు రోజు శివుడికి పాలు అనేది పెట్టినాడు. సో, గొడగూచి తండ్రి శివదేవుడు. సో, గొడగూచి వాళ్ళ తండ్రి పేరు ఏంటి? శివదేవుడు అంట. అతడు గొప్ప శివభక్తుడు అనమాట. శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో, అతను ఒకసారి భార్యతో కలిసి వేరే ఊరికి వెళ్తున్నప్పుడు తన కూతురికి ఏం చెప్పినాడు? శివుడికి పాలు పోయాలి, సో మర్చిపోకుండా పోయాలి శివుడికి అని చెప్పి వెళ్ళిపోయినారు అనమాట. భార్య తన మమ్మీ డాడీ ఏం చేసినారు? వేరే ఊరిలో పాలు ఉంటే వెళ్ళినారు. గొడగూచి తండ్రి చెప్పినట్టు ఏం చేసింది? ఆవు పాలను తీసుకొచ్చి కంచెడి గిన్నెలలో పోసి శివుడి దేవుని గుడికి పోయి తాగు అని చెప్పింది. సో, శివలింగం ఆ పాలను స్వయంగా తాగుతుందని ఆమె ముగ్ధత్వాన్ని భావించింది. శివుడు ఆ పాలను తాగపోయేసరికి అందులో ఆందోళన పడింది. తాగమని శివుణ్ణి వేడుకుంది. సో, తండ్రి ఏమన్నాడు? శివునికి పాలు పోసి పెట్టు అని అన్నాడు. సో, గొడగూచి ఏమనుకుంది? శివుడు నిజంగానే పాలు వచ్చి తాగుతాడేమో అని చెప్పేసి మంచిగా ఆవు దగ్గరికి పోయి పాలు ఇట్లా అన్నీ చేసేసి పాలు గిట్లన్నీ తీసుకొని ఆలయానికి పోయి శివునికి తాగమని చెప్పింది. శివుడు తాగుతలేడు. సో, ఈమె ఆందోళన పడ్డదన్నమాట. టెన్షన్ అయింది. ఎందుకు తాగుతలేడు అది ఇది అనేసి. సో, ఇలా టెన్షన్ అయినాక గొడగూచి అనేది ఏమైంది? సాడ్ అయిపోయింది. సో, గొడగూచి ముగ్ధత్వం అంటే చిన్నపిల్లలి మనస్తత్వం. సో, చిన్నపిల్లలి మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే నిజంగానే బాధపడిపోతాడు. సో, ఆ శివుడు ఆ పాలు తాగపోవడానికి కారణాలు ఏమేమి ఉండొచ్చు? ఎందుకు తాగలేడు? శివుడు వరుసగా ప్రశ్నలు వేసింది. శివునికి ప్రశ్నలు వేసిందంటే నేనేమైనా తప్పు చేసినా? నువ్వు ఎందుకు తాగుతలేవు? నేను తెచ్చిన పాలు నేను చిన్నపిల్లని తాగుతలేవా? లేదంటే నేనేమైనా తప్పు చేసినా? మా డాడీ పెడితేనే తాగుతావా అని చెప్పి కొన్ని ప్రశ్నలు వేసింది. శివుడు కావాలంటే గుజ్జు ఓరియమా పోలేలు నెయ్యి కలకందము తెచ్చి ఇస్తానని ముగ్ధత్వం
మనస్తత్వంతో శివుని ఆశ పెట్టింది. సో శివుడు ఆయనకు కూడా ఏమీ రెస్పాన్స్ అవుతలే అని చెప్పి నీకు మంచిగా వేరే వేరే వంటకాలు తెస్తాను, నెయ్యి తెస్తాను, పోలేలు తెస్తాను అండ్ ఇట్లా కలాకండలు ఇలాంటివి చాలా అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ తెచ్చి పెడతాను నీకు తాగు అని శివునికి ఇట్లా ఆశ పెట్టినట్టు చేసింది. కానీ అయినా కూడా శివుడు పాలు తాగలేడు. సో పాలు తాగకపోవడానికి కారణాలు ఏంటి? ఓ లింగమూర్తి పాలు కాచడం చాలా లేదా? సో పాలు చల్లారలేదా? పాలు కమ్మని వాసన వస్తలేవా? పాలు గలీజ్గా ఏమైనా ఉన్నాయా? అశుభ్రంగా ఉన్నాయా? విరిగిపోయినాయా? నేను చిన్న పిల్లలను తాగుతలేవా? పాలు తాగేదానికి పొద్దెక్కిందా? ఇంకా టైం కాలేదా నీకు పాలు తాగేదానికి? పాలు వేడిగా ఉన్నాయా? పాలలో నీళ్ళు కలిసినాయా? ఇది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వేసింది. సో అరగింపు పెట్టడం నాకు చేత కాదా? ఆవు పాలు కట్టినవి అని కాదా? సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ అడిగింది. ఇవన్నీ మీరు ఆన్సర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో చిన్నపిల్లలి ముగ్ధత్వం మనస్తత్వం ఎట్లుంటుంది? సో చిన్నపిల్లలు ఏమంటారు వాళ్ళు నిజంగానే శివుడు వచ్చి పాలు తాగుతాడేమో. ఓకే, పాలు గ్లాసులో నిండుగా లేకపోయినా వేడిగా ఉన్నా తాగరు. పాత్ర శుభ్రంగా లేకపోతే తాగరు. ఆ విషయాలు గొడగూర్చి శివుణ్ణి అడిగింది. సో నేను గిన్నె గిట్ట ఏమంతా కరెక్ట్గా తోమలేనా? పాలేమైనా విరిగిపోయినాయి? ఇవన్నీ తన మిస్టేక్ ఏదైనా ఉందేమో అని చెప్పేసి శివునికి డిఫరెంట్గా వే ఆఫ్ డిఫరెంట్గా అడిగింది అనమాట. పిల్లలు పాలు తాగకపోతే పెద్దవారు వారికి ఏదో ఒక పెడతామని ఏదో ఇచ్చి పంపిస్తామని తాగమని బ్రతిమలాడతాడు. గొడగూచి కూడా అలాగే శివుని బుజ్జగించిందనమాట. సో నీకు అది తెచ్చిస్తా, నీకు ఇది తెచ్చిస్తా, నా బంగారు కొండగా తాగు, నీకు నెయ్యి తెచ్చిస్తా, నీకు పరమాన్నం తెచ్చిస్తా, పూలలు తెచ్చిస్తా, ఇట్లా డిఫరెంట్గా ఆశ పెట్టింది. అయినా కూడా శివుడు ఏం చేసిండు? ఏం తాగలేడు. శివునికి ఎంత ఆశ పెట్టినా కూడా శివుడు ఏం కదులుతలేడు, మెదులుతలేడు. సో శివుడు బాగా పేచి పెడితే తమ ఇంటికి బంధువులు తెచ్చి వస్తాలని పెద్దలు వారిని ఊరడిస్తారు. గొడగూచి కూడా అంతే. సో నీకు ఈ పాలు తాగితే నీకు బొమ్మలు తెచ్చిస్తా, ఆటలు ఆడుకునేవి తెచ్చిస్తా, పండ్లు తెచ్చిస్తా అని శివునికి చెప్పింది. గొడగూచి శివుడిపై కోప్పడడం, అరవడం, నేల మీద కాళ్ళు తాడించడం అంటే కింద వాళ్ళు కూడా ఏడ్చిందనమాట. పాలను తాగుతలేవు, నేను చెప్పిన దానికి ఎందుకు సమాధానం చెప్తలేవు నువ్వు అని బుజ్జగించింది, కోప్పడింది, వాదించింది, వేధించింది, గొంతెత్తి పిలవడం, కారణాలు చెప్పమని విసుక్కోవడం, చిరాకు పడడం, ఇవన్నీ ఎన్నో చిన్నపిల్లలు ఏవైతే చేష్టలు చేస్తారో ఇవన్నీ గొడగూచి అనేది చేసింది. శివుడు పాలు తాగిన తర్వాత కూడా గొడగూచి చిన్నపిల్లలని శివుడు తను ఏడిపించాడని అంటూ ఆ విషయంలో తనకు అన్నకు చెబుతానని శివునికి ఇది బెదిరించడం పూర్తిగా చిన్నపిల్లల మనస్తత్వం. సో లాస్ట్కి ఏమైంది? ఇక శివుడు వచ్చి పాలు తాగేసిండు. శివుడు వచ్చి పాలు తాగినాక గొడగూచి ఏమన్నది? నువ్వు నన్ను చిన్నపిల్ల అని చెప్పి కూడా నువ్వు నన్ను ఇంతగానో ఏడిపించినావు కదా, నేను మా అన్నకు చెప్తా, మా అన్నకు చెప్పి నిన్ను కొట్టిస్తా అని చెప్పి శివుణ్ణి బెదిరించిందంట. ఎవరు? గొడగూచి. పూర్తిగా చిన్నపిల్లల మనస్తత్వానికి చిత్రానికి తండ్రి చంపుతానన్న బెదిరించిన గొడగూచి శివుని శరణు కోరుతూ లింగం వద్దకు. సో వాళ్ళ డాడీ ఏమైంది? మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. రిటర్న్ వచ్చినాక పాలు ఏమైనాయి అంటే శివుడు తాగినవని గొడగూచి చెప్తుంది. వాళ్ళ డాడీ ఏమంటాడు? నువ్వు తాగి శివుని పేరు చెప్తావా అని చెప్పి కొడతాడు. చంపేస్తే ఇప్పుడు నువ్వు పాలు ఏం చేసినావు చెప్పకపోతే నేను చంపేసి ఇప్పుడు అని చెప్పి గొడగూచిని తిడితే గొడగూచి ఏం చేస్తుంది? శివుని దగ్గరకు పోయి నువ్వేగా దాగినావు, నువ్వు వచ్చి చెప్పు మళ్ళా అని అంటది. ఓకే, వద్దకు వెళ్ళి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని అంటారు కదా, చిన్నపిల్లల మనస్తత్వాన్ని వెల్లడిస్తుంది. సో పాల్కురికి సోమనాథుడు గొడగూచి శిశు మనస్తత్వాన్ని ముగ్ధత్వాన్ని అద్భుతంగా చిత్రించాడు. సో అట్లా శివుని దగ్గరికి పోయి సో ఇంతగా నువ్వే తాగినావు, నా పేరు ఇప్పుడు ఎందుకు అట్లా బ్లేమ్ చేస్తున్నావు, సో నువ్వు తాగినావు కాబట్టి నువ్వు వచ్చి చెప్పు నేను తాగినా అని చెప్పేసి అని చాలా ఇట్లా డిఫరెంట్గా అడుగుతుంది అనమాట. సో లాస్ట్కి పాల్కురికి సోమనాథుడు చిన్నపిల్లల ఒక మనస్తత్వాన్ని, చిన్నపిల్లలు చేసే అల్లరితత్వాన్ని, చిన్నపిల్లలు చేసే క్యారెక్టర్ని అద్భుతంగా పోర్ట్రే చేసినారు. సో గొడగూచి కథలో ఇది గొడగూచి ఒక కథ. గొడగూచి అనేది 12 ఏళ్ళ బాలిక. బసవ పురాణంలో ఎన్నో కథలల్లో శివుడు కథలలో ఏదో ఒక శివుడు, ఇది కూడా ఒక శివుడి కథ. సో ఇది లెసన్. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని తిప్పి రాస్తారో, మీరు రాసే వరకు 3 పేపర్లు అయిపోతాయి. సో ఇందులో సందర్భ సహిత వాక్యం ఏంటంటే, నీకు ఒక మంచి బొమ్మను నీయు బొమ్మ పొత్తికాలను పోయి తెచ్చేద్దాము. సో ఇది చూస్తేనే అర్థమైపోతుంది. గొడగూచి తన శివుడితో ఏమంటది? నువ్వు పాలు తాగితే నీకు మంచి బొమ్మలు తెచ్చిస్తా అంటది. అదే సందర్భము.
సో ఇక్కడ ఏముంది, గొడగూచి తండ్రి శివదేవుడు తాను నిత్యం శివుడికి నైవేద్యంగా పాలను ఆరగింపు పెట్టేవాడు. తాను తన భార్యతో పొరుగురికి వెళుతూ తన చిన్న కూతురైన గొడగూచి నిత్యం శివుడికి నైవేద్యంగా పాలను ఇవ్వమని ఊరి నుంచి వచ్చేటప్పుడు కొన్ని బొమ్మ పొత్తికలను తీసుకొస్తానని గొడగూచితో చెప్పిన భావం ఇది. ఓకేనా, ఆ సంఘటనని ఇట్లా రాయాలి ఓన్గా. ఓకేనా, నెక్స్ట్ ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ వన్, కడువేయువో నీరు కలిసిన పనియో. సో ఇక్కడ ఏం చెప్తుంది, గొడగూచి శివునికి ఏమంటది, నీళ్ళేమన్నా కలిసినాయా పాలల్లో అనే సందర్భంలో ఉంది. ఓకేనా, కవి పరిచయం సేమ్ ఉంటుందమ్మా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, కాచుట సాదియో కమ్మవలియు. ఇది చూడు, నాకు చదవనికి రావట్లేదు. సో ఐఎమ్ నాట్ దట్ మచ్ ఫ్లూయెంట్ ఇన్ రీడింగ్ ద తెలుగు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నీవైతే సందర్భ సహిత వాక్యాలు చెప్తున్నానో అవి చాలా ఇంపార్టెంట్, అవి చూసుకోండి. ఓకేనా, సో ఈ PDF అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ ద లాస్ట్ వన్ ఏంటి అంటే, నీకు నిశ్చిత గాని నియము త్రావు. సో ఈ 11th వన్ కూడా చూసుకోండి, సరిపోతుంది. ఈ 4 సందర్భ సహిత వాక్యాలు ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సంహరుని తపస్సు. నెక్స్ట్ మనకి ఏ లెసన్ ఉంది, సంహరుని తపస్సు. ఇందులో మీరు పద్యాలు నేర్చుకోండి. నా ప్రకారంగా అయితే పద్యాలు నేర్చుకోవడం బెస్ట్. నాళీకాప్తుడు గోరగించుట, ఇది చాలా ఇంపార్టెంట్ పద్యం. ఓకేనా, సో ఇందులో పద్యం ఎవరు రచించినాడు, ఈ పద్యం అద్దంకి గంగాధర కవి చేత రచించబడింది. ఓకేనా, తపతి సంహరోపాధ్యాయనంలో తృతీయ శ్వాసంలో నుంచి గ్రహించిన సంహరుని తపస్సు అనే పాఠ్య భాగ్యంలోనిది అని చెప్పేసి సేమ్ ఇట్లా రాయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పద్యం ఏంటి, ఆ నడభావిదండు గలయించు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 పద్యాలు నేర్చుకుంటే కంపల్సరీగా ఒక పద్యం అనేది రిపీటెడ్ అనేది కంపల్సరీగా అవుతుంది. ఓకేనా, సో 15 మార్కులు అనమాట. ఇందులో వ్యాసరూప ప్రశ్న అంటే మీన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ నేర్చుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. నెక్స్ట్ సందర్భ సహిత వాక్యాలు కూడా ఇంపార్టెంట్ ఉంటాయి ఇందులో పవన విరహిత, ఇది ఫస్ట్ వన్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ సందర్భ సహిత వాక్యము. సో నెక్స్ట్ ఏంది, సుఖ దుఃఖంబు కార్యాడిది చూడదెందు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 4th వన్. అండ్ లాస్ట్ వన్ ఏంటి అని అంటే, ఇది 7th వన్. 7th వన్ అంటే ఇది. ఓకేనా, సో ఈ 3 సందర్భ సహిత వాక్యాలు నేర్చుకోండి. సందర్భ సహిత వాక్యాలు కైపరిచయం సేమ్ ఉంటుందమ్మా ఏ దానికైనా కూడా. సో చూసి నేర్చుకోండి, అన్నిటికీ బట్టి కొట్టుకోకండి, మీకు ఎంత వస్తే అంతనే రాయండి. ఓకేనా, ఇవి ప్రాచీన పద్య భాగంలో నుంచి ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, మీకు నేను చెప్పింది అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో కమెంట్ సెక్షన్లో మాత్రం కంపల్సరీగా కమెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉందో. సో ఈ ఆధునిక కవిత్వంలో కాసులు లెసన్ అనేది ఉంటుంది. సో ఈ కాసులు ఈ 4 లెసన్లకే నాకు తెలిసి అయితే ఏదన్నా చెప్పినా కదా, ఏదొచ్చినా కూడా సమ్మరీ అనేది రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ సందర్భ సహిత వాక్యాలలో మీకు ఏమేమి ఇంపార్టెంట్ వాక్యాలు అంటే, సో చపల చిత్తుల కన్ను చూరుట, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ 6th వన్ చాలా ఇంపార్టెంట్, ప్రేమ పెంచుక పెరుగునే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఇది 14th వన్, నా పదవి వేపుల రెన్నికెక్కడ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 సందర్భ సహిత వాక్యాలు నేర్చుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ రాజు కవి లెసన్ అనమాట. రాజు కవి లెసన్, ఇది కూడా చాలా ఈజీ లెసన్. సో ఇది గుర్రం జాషువా గారు రచించినారు. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా లాంగ్ ఆన్సర్కి ఒకటే ఆన్సర్ అనమాట. సో ఓకేనా, ఈ సమ్మరీ ఒకసారి చదవండి. ఏముంది, కవి జాతిని జాగృతం చేశాడు, కొత్త లోకానికి నడిపివేశాడు, కొత్త లోకాన్ని సృష్టించాడు. రాజుకు కవికి మధ్య ఎంతో తేడా ఉంది, రాజు కంటే కవి గొప్పవాడు. సో రాజు గొప్పవాడా కవి గొప్పవాడా అనే దాని మీద ఈ బేస్ మీద ఈ లెసన్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఈజీగా ఓన్గా ఆన్సర్స్ రాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఎవ్వరు మీరు ఆన్సర్స్ కరెక్ట్గా రాసినారా, టెక్స్ట్ బుక్స్ ఉన్న లెక్కనే రాసినారా అని ఎవరు చూడరు. ఓకేనా, అటెంప్ట్ చేసినారా
ఓకేనా. ఎవ్వరికి అంత టైం ఉండదమ్మా. సో మీరు ప్రతి ఒక్క లైన్ అనేది వాళ్ళు చదవరు. సో జస్ట్ ఒక అట్లా చదువుతారు. సో ఒక 2-3 లైన్స్ చదివినప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది మీరు కరెక్ట్గా రాసినారా లేదా అనేసి. సో దాన్ని బట్టి మార్క్స్ అనేది ఇస్తారు. సో లాంగ్ ఆన్సర్కి అయితే మినిమం 15 మార్కులు అనేది ఉంటుంది కాబట్టి సైడ్ బై సైడ్ త్రీ సైడ్స్ అయితే కంపల్సరీగా రాయాలి. ఇందులో సందర్భ సహిత వాక్యాలు ఇతని ఇల్లు గాండ్ల ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ సందర్భ సహిత వాక్యము. ఒకటి షార్ట్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఉన్నాయి. సో ఇందులో ఇంకొక సందర్భ సహిత వాక్యం ఏంటంటే వినము నా అధికార కథ ప్రణాళికల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సందర్భ సహిత వాక్యాలు. ఓకేనా. సో క్వశ్చన్ టు ఆన్సర్ నీట్గా ఉంది కాబట్టి మంచిగా చదువుకోండి. అండ్ ఈ గంగిరెద్దు లెసన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది పల్లా దుర్గయ్య గారు రచించినాడు. ఈయన వరంగల్ జిల్లా 1916లో జన్మించినాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1942లో మొట్టమొదటి MA తెలుగు డిగ్రీని పొందిన విద్యార్థి. ఓకేనా. సో 1942లో మన ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ పర్సన్ టు రిసీవ్ MA డిగ్రీ. ఓకేనా. సో ఇది గంగిరెద్దు గురించి, కవి గురించి. గంగిరెద్దు నేపథ్యం అంటే ఇంతకు ముందు ఎవరు రాయని సరికొత్త వస్తువు అని అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎస్సే రాస్తున్నాం అనుకో, దేని మీద రాస్తున్నాం టాపిక్ని వస్తువు అని అంటారు. ఓకేనా. సో వస్తువు స్వీకరించి పల్లా దుర్గయ్య గారు గంగిరెద్దు అనే కావ్యం రచించినారు. సో ఈ గంగిరెద్దు అంటే ఏంటి, ఒక మనిషి గంగిరెద్దు మీద ఫుల్గా ఆధారపడి, ఓకేనా, దానికి ట్రైనింగ్ ఇచ్చేసి, ఓకేనా, దాని మీద ఆధారపడి ఇట్లా ఉంటుంది లెసన్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ లెసన్, ఈజీ లెసన్. గంగిరెద్దు అనే పాఠ్యాన్ని డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించినారు. ఇందులో గంగిరెద్దు వాడు గంగిరెద్దుతో చేయించే సాహసాలు, విన్యాసాల గురించి స్ఫూర్తిగా చెప్తాడు. కళ్ళకు గంతలు కట్టుట. గంగిరెద్దుల వాడు బసవన్న కళ్ళకు గంతలు కడతాడు. తాను ప్రజల్లోకి వెళ్ళి దాగి నిలబడతాడు. బసవన్న అని పిలిచాడు. ఆ పిలుపుకి సవ్వడిని బట్టి గంగిరెద్దు వాని చెంతకు చేరింది. గంగిరెద్దుల వాడు ఎద్దు కాళ్ళకు కట్టిన గంతలను ఊడదీశాడు. దాన్ని కొమ్మల మీద చేతులుంచి కాళ్ళకు మీద కలిపి, సో గంగిరెద్దుతోని డిఫరెంట్గా ఏవైతే వర్క్స్ చేయిస్తాడో దాని గురించి ఈ లెసన్స్లో ఉంటుంది. ఒకటేమో కళ్ళకు గంతలు, ఇంకొకటి గంగిరెద్దు విన్యాసాలు అంటే డ్యాన్స్ వేయడము, సై అంటే సైగ చేస్తాడు. ఓకేనా. సో ఇంకొకటి గజ్జలు కట్టి గంతులు వేపిస్తాడు, ఇంకొకటి నమస్కారం చేపిస్తాడు. ఇవన్నీ రాయాలన్నమాట. ఓకేనా. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్. ఓకేనా. ఇందులో సందర్భ సహిత వాక్యాలు, ఒక్క నిమిషం, ఇందులో సందర్భ సహిత వాక్యాలు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. వాణి దరిజేయి నెడ్డువాహ. ఇది ఒకటి చాలా సందర్భ సహిత వాక్యాలు, చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. నేను ఆల్రెడీ చాలా తగ్గించి చెప్తున్నాను, ఇలా మాత్రం మళ్ళీ తగ్గించుకోకండి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ లెసన్ ఏంటి అంటే జయభేరి. ఈ జయభేరి అనేది శ్రీశ్రీ గారు రచించారు. ఈయన 1910 విశాఖపట్నంలో జన్మించాడు. 1931లో BA డిగ్రీ చదివి రేడియో పత్రికల్లో వివిధ రంగాల్లో అనేక ఉద్యోగాలు చేశారనమాట. సో ఇది ఆథర్ గురించి కొంచెమే రాయండి. సో ఎక్కువ సోది రాయకండి. ఓకేనా. సో లెసన్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ జయభేరి లెసన్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ గురించి మీరు తెలపండి. ఓకేనా. నాకు తెలిసి అయితే ఈ జేబీఎల్ లెసన్స్ మీరు చాయిస్కి ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం. మీకు లెసన్ కొంచెం అర్థం కానట్టుగానే ఉంటుంది. సో దానికి బదులు కాసులు, రాజు కవి, గంగిరెద్దు ఈ 3 లెసన్లు నేర్చుకొని సరిపోతుంది. సందర్భ సహిత వాక్యాలు అయితే ఇది ఒకటి నేర్చుకొని సరిపోతుంది. ఓకేనా. ఈ 3 క్వశ్చన్లకి ఒకటే సందర్భ సహిత వాక్యం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకటి నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఉపవాచకం మీకేముంది ఇక్కడ, రుద్రమాదేవి నవల అనేది ఉంది అనా. ఈ రుద్రమాదేవి నవల అనేది ఒద్దిరాజు సీతారామచంద్ర శర్మ గారు రచించారు. ఈయన 1887లో ఏప్రిల్ 2వ తేదీన జన్మించారు. వ్యాసరూప ప్రశ్నలు ఎట్లెట్లా అడుగుతాడు. సో
రుద్రమాదేవి పాత్ర చిత్రణను తెలియజేయండి. గొప్ప వీరనారి అని చెప్పండి. ఏ క్వెషన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ అమ్మ. ఓకేనా? సో, ఇది ఆన్సర్. ఇంత పెద్దగుందేందక్కా ఆన్సరు అని అనుకోవచ్చు. సో, అండర్‌స్టాండ్ 'బాహుబలి' స్టోరీ రాసినా గూడా అంత పెద్దగానే ఉంటది. ఒక బుక్ మొత్తం నిండిపోతది. కానీ ఆ సినిమాని మనం మనం మన మైండ్‌లో ఇంకా ఉంది గదా! సో, అట్లనే ఈ స్టోరీని గూడా అట్లనే రిమెంబర్ చేసుకోండి. ఓకేనా? స్టోరీని స్టోరీలాగా నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? దాన్ని బై హార్ట్ చేయడం కన్నా. ఓకేనా? రుద్రమాదేవి శాతవాహన వంశానికి చెందిన రాణి. శాతవాహన ప్రభువైన గణపతి దేవుడు కూతురు. సో, నేను చదువుకుంటా పోతాను. మీకు అర్థమైతుందని అనుకుంటున్నాను. గణపతి దేవుడు మరణించిన తరువాత మంత్రి శివదేవయ్య వ్యూహంలో ఆమె అధికారాన్ని పొందింది. ఆమె రాజధాని ఓరుగల్లు. రుద్రమాదేవి తండ్రి ఏమాత్రం తీసిపోనిది కాదు. రాజ్యాంగ తంత్రాన్ని ఆమెకు బాగా తెలుసు. ఆలోచనలో ఆమెనే సాటి. న్యాయమే పాటించాలని పాలకురాలు. ఆర్తుల మీద ఆధారం చూపేది. ఆర్తులు అంటే ఎవరికైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ దృష్టి అనేది పెట్టేది. శత్రువుల ఎదుట మాత్రం కార్యాన్ని ప్రదర్శించేది. రుద్రమాదేవి పుత్రులు లేరు. ఇద్దరు కూతుర్లే. ఒకరు మామిడమ్మ, రెండవరు రుమాయమ్మ. మామిడమ్మకు చాళుక్య వంశానికి చెందిన వీరభద్రరాజుకు. సో, ఈ రుద్రమాదేవికి అనేది కొడుకులు ఎవరు లేరు. ఇద్దరు కూతుర్లే. కూతుర్ల పేరు రాసినారు. కూతురు వాళ్ళ అల్లుడి పేర్లు కూడా రాసినారు. ఈమెకి వాళ్ళ కూతుర్ని ఇచ్చి వివాహం చేసింది. అల్లుండ్రులను ఇద్దరును తన వద్దనే ఉంచుకొని రాజ్యంలో పదవులు ఇచ్చింది. కూతుర్లకు సంతానం లేదని చింత ఆమె ఎప్పుడూ బాధిస్తుంది. సో, కూతుర్లకు కూడా సంతానం లేకుండా ఉందని చెప్పి ఆమె చాలా బాధపడుతుంది. రుద్రమాదేవి ఓరుగల్లు పాలించే కాలంలో దేవగిరి మహాదేవరాజు పాలించేవాడు. అతడు కొంకనాద దేశానికి జయించి చక్రవర్తి అనే బిరుదుని పొందాడు. రుద్రమాదేవిని జయించి కాకతీయుల సామ్రాజ్యతను చేసుకోవాలని. సో, ఈయనేం చేసినాడు, ఇట్లా పోరాటాలు అయితాయి కదా! సేమ్ నాకైతే ఈ స్టోరీ విన్నప్పుడైతే 'బాహుబలి' స్టోరీయే కనిపిస్తదబ్బా! సేమ్ అట్లనే ఉంటుంది. సో, ఈ పీడిఎఫ్‌లో ఉన్న ఆన్సర్ ఒకసారి చదువుకుంటూ వెళ్ళండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. నా ప్రకారంగా అయితే వాళ్ళు ఏం అడుగుతారంటే రుద్రమాదేవి గురించి అడుగుతాడు. సో, రిమైనింగ్ మీరు స్టోరీ తెలుసుకొని ఆన్సర్స్ అనేది ఓన్‌గా రాస్తే సెట్ అయిపోతదనమాట. సో, 15 మార్క్స్‌కి మోర్ దెన్ ఎనఫ్. సో, ఇంతగనం ఇక్కడ ఎన్ని క్వెషన్‌లు ఇచ్చినారో చూస్తున్నారా? 13 క్వెషన్‌లు ఇచ్చినాడు. ఈ 13 క్వెషన్‌లు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు నా ప్రకారంగా అయితే. జస్ట్ ఆ లెసన్‌లో ఏమేమున్నాయి, స్టోరీ ఏంటి అనేది నేర్చుకోండి. ఒక్కసారి మీరు వన్స్ చదువుకుంటే లేదంటే యూట్యూబ్‌లో వేరే ఛానల్స్ వాళ్ళు పెట్టినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఈ సమ్మరీ నేర్చుకుంటే ఒకటి 15 మార్కులు, ఒకటి 4 మార్కులు అటెంప్ట్ చేస్తారు. సో, ఇక్కడికే మీకు చాలా ఫుల్ మార్క్స్ అనేది అటెంప్ట్ చేసినట్టే ఉంటారు. సో, లాస్ట్ మీకు భాషా భాగాలు అంటే గ్రామర్ పార్ట్. ఓకేనా? ఈ గ్రామర్ పార్ట్‌లో మీకు ఫస్ట్ వ్యాకరణం అనేది ఉంటుంది. లైక్ వ్యాకరణం అనంటే గ్రామర్ పార్ట్ అని అర్థం. సో, ఇందులో మీకు నామవాచకం, సర్వనామం, విశేషం, క్రియ, అవ్యయం. నామవాచకం అనంటే పేర్లతో కూడింది. లైక్ నౌన్స్ అన్నమాట. ఓకేనా? ఉదాహరణకు రాముడు, శివాని, రాజు ఇట్లాంటియన్నీ ఏంటి పేర్లు. ఇంకొకటి హైదరాబాద్, ఇండియా, భారతదేశం ఇవన్నీ ఏంటి ప్లేసెస్ నేమ్స్. అవి కూడా నేమ్సే కదా! సో, నెక్స్ట్ ఇంకొకటి నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. సో, ఇట్లా గుణానికి నామవాచకం. గుణనామవాచకం అంటే గుణాన్ని తెలిపేది. ఎత్తుగున్నాడు, పొట్టిగున్నాడు. సో, ఇది. క్రియ అంటే ఏంది? రాయు అంటే రైటింగ్. మనకి ఇవన్నీ ఇంగ్లీష్‌లో తెలుసు కదమ్మా! దాన్ని తెలుగులో పర్టిక్యులర్‌గా నేర్చుకోనికి ఏమైంది? క్రియ అంటే వర్బ్ కదా! సో, వర్బ్ అంటే ఏంది? యాక్షన్స్‌ని చూయించడము. రాస్తున్నాడు, పాడుతున్నాడు, వండుతున్నాడు ఇట్లా. ఓకేనా? సో, ఇవన్నీ నామవాచకంలో ఒస్తాయి. సర్వనామంలో ఏమేమొస్తాయి? సర్వనామం అంటే నామవాచానికి అంటే ప్రనౌన్ అనమాట. వాడు, వీరు, అది,
ఇది, ఇవి, అవి, నీవు, నేను, మీరు, మేము ఇట్లా. దీన్నేమంటాం మనము సర్వనామం అని అంటాం. సో, ఇవన్నీ ఆహ్, నా ప్రకారంగా అయితే ఇవన్నీ మీరు ఏం మర్చిపోలేరనే అనుకుంటున్నాను. సో, ఇంటర్ వరకు ఎలాగో నేర్చుకొని ఉంటారు గదమ్మా! సో, ఇందులో ఎందుకంత డిఫికల్టీ వచ్చిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ పర్యాయ పదాలు. సో, ఈ పర్యాయ పదాలే అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రూపించు అని ఇచ్చిననుకో దానికి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినానిమ్స్ అనేది రాయాలి. సినానిమ్స్ అంటే గుర్తుపడతారు కదా ఇంగ్లీష్‌లో. లైక్ ఒకటే మీనింగ్ వచ్చేటివి రాయాలి. రూపము, ఆకారంను మనం అంటాం. ఇంకొకటి లైక్ ఉవిడ అంటే స్త్రీ, మహిళ, పడుచు, పద్ధతి. ఏవైనా 2 పర్యాయ పదాలు రాస్తే సరిపోతది. 4, 5 గుర్తుపెట్టుకోవాలని అన్నట్లేమి ఉండదు. ఓకేనా? నెక్స్ట్ మీకేముంది? ఒక్క నిమిషం. నెక్స్ట్ చిలుక. చిలుక అంటే కీరము, శుకము, హరి అని అర్థం. కూర అంటే గిన్నె, పాత్ర. సో, ఇట్లాంటియన్నీ నేర్చుకోండి. సో, ఈ పీడిఎఫ్‌లోనే నేర్చుకుంటే మీకు కంపల్సరీగా షార్ట్‌కి యూజ్ అయితది. యాస్ వెల్ యాస్ ది లాంగ్‌కి కూడా యూజ్ అవుతది. షార్ట్‌కయితే కంపల్సరీగా అడుగుతాడు. ఓకేనా? సో, ఏమంటారు నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. నగ అంటే అలంకారము, ఆభరణము, సొమ్ము, భూషణము ఇట్లా డిఫరెంట్‌గా ఉంటే ఏవైనా కొన్ని గుర్తుపెట్టుకోండి. 2 గుర్తుపెట్టుకొని సరిపోతాయి. 2 రాయాలి. నానార్థాలు అనంటే ఒకటే పదానికి అనేక అర్థాలు ఉండడం. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ వరము అనంటే కోరిక, శ్రేష్టము, కుంకుమ, పువ్వు, కుంకుమ పువ్వు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్స్. నెక్స్ట్ చింత అంటే చింత చెట్టు, దిగులు. ఓకేనా? సో, నెక్స్ట్ వేదము అంటే 4 వేదాలకు ఎముక, శృతి. సో, ఒకటే మీనింగ్ కానీ ఒకటే పదం గానీ అనేక మీనింగ్స్ అనేది వస్తాయి అని అర్థం. సో, నానార్థాలకు కూడా ఇవి నేర్చుకోండి సరిపోతుంది. నేర్చుకోండి అంటే ఏముండదు జస్ట్ వాళ్ళు ఆలయము, ఆశ్రమము, మళ్ళా ఈవిడ, ఎలుగు, మళ్ళా ఆగము, ఆకాంక్ష ఇట్లాంటియి అడుగుతాడు. ఓకేనా? సో, పర్టిక్యులర్‌గా అన్నీ బట్టి కొట్టుకోవాలన్నట్టయితే ఏముండదు. నెక్స్ట్ సందులు. సందులల్లా మీకు ఏమేమి సందులు ఇంపార్టెంటు అనంటే సవర్ణ దీర్ఘ సంధి చాలా ఇంపార్టెంట్. గుణ సంధి చాలా ఇంపార్టెంట్. సో, యనాదేశ సంధి గూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ సవర్ణ దీర్ఘ సంధులు. సూత్రం రాసి ఉదాహరణ రాయాలి సరిపోతుంది. సూత్రం రాసి ఉదాహరణ అంతే. సవర్ణ దీర్ఘ సంధి, గసరదవాదేశ సంధి అండ్ టుగాగమ సంధి, రుగాగమ సంధి మళ్ళా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. గుణ సంధి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడ ఉన్నాయి అన్నీ. ఓకేనా? నెక్స్ట్ సమాసాలలో మీకు పూర్వకాలం, అర్ధరాజ్యం, మధ్యాహ్నం. పూర్వ దాంట్లో మీకేమేమి ఉంటాయి? సో, ద్వితీయ తత్పురుష సమాసం. ద్వితీయ తత్పురుష సమాసం అనంటే ఇందులో అంటే సమాసాలలో మాత్రం మీరు మంచిగా నేర్చుకోండి. సో, లైక్ ద్వితీయ తత్పురుష సమాసము, తృతీయ తత్పురుష సమాసం ఇట్లాంటి సమాసాలనేది మీకు ఉంటుంది. ఓకేనా? సో, ఇందులో ఏమేమి వస్తాయి అనేది మీరు చూసి నేర్చుకోండి సరిపోతుంది. ఓకేనా? సో, చాలా ఈజీగా ఉంటాయి సమాసాలు. పార్ట్ ఏలో అయితే కంపల్సరీగా పార్ట్ బిలో కూడా కంపల్సరీగా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ద్వంద్వ సమాసం అంటే ఎట్లా చేయాలి? ఏమేమి చేయాలనేది నేర్చుకోండి. ద్విగు సమాసము, బహువ్రీహి సమాసము, రూపక సమాసము ఇవన్నీ సమాసాలనమాట. సో, ఇవన్నీ నేర్చుకోండి సరిపోతుంది. తెలుగు వాక్యం అనేది ఇది మొత్తానికి చాయిస్‌కి ఇచ్చినా కూడా మీకేం పర్లేదనమాట. ఇది తెలుగు వాక్యం అనేది మొత్తానికి చాయిస్ ఇచ్చేసేయండి. ఓకేనా? సో, ఏం లేదు. సో, యాక్చువల్లీ ఇది మోస్ట్‌లీ రాకపోవచ్చు. సో, వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు ఇంగ్లీష్ ఇస్తారు. ఇంగ్లీష్ ఇచ్చి మనకి తెలుగులో రాయని చెప్తారు. ఓకేనా? సో, అది ఇస్తారో ఇయ్యరో తెలవదు. సో, దాన్ని బట్టి ఇది తెలుగు వాక్యం అంత ఇంపార్టెంటే కాదు నా ప్రకారంగా అయితే. సో, గ్రామర్ టాపిక్స్ శకుంతల నుంచి శకుంతల నుంచి పద్యము, సంహారం నుంచి పద్యము, గొడగూచి నుంచి ఎస్ఎల్ఎసన్ అనేది నేర్చుకోండి సరిపోతుంది. అండ్ కాసులు, గంగిరెద్దు, రాజుకవి 3 లెసన్‌లు షార్ట్ ఆన్సర్స్‌కి నేర్చుకోండి. సందర్భ సహిత వాక్యాలు ఏవైతే ఇంపార్టెంట్ చెప్పినో అవి కూడా నేర్చుకోండి. సరేనా? సో, ఇది వీడియోకి సంబంధించింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో, చూడండి టైం కూడా 4:22 మార్నింగ్ 4:22 యెస్టర్‌డే నైట్ 11:30 నుంచి ఇప్పటి వరకు వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో,
దీన్ని బట్టి అయినా అర్థం చేసుకోండి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో. సో, మీ నుంచయితే ఒకటే అనుకుంటా అమ్మ నేనైతే. సో, యూజ్‌ఫుల్ అయితే మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, యాస్ వెల్ యాస్ సబ్స్క్రైబ్ చేయండి. జల్దీ మన ఛానల్‌ని 100Kకి రీచ్ చేసేసేయండి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఎగ్జామ్ అనేది మంచిగా రాయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. మంచిగా రాయండి. ఎగ్జామ్ రాసిన క్వెషన్ పేపర్ ఎట్లా వచ్చిందో కూడా నాకు చెప్పండి. See you all in the next video. Bye bye. Do your best in the examination all. Okay. Good luck and good night.